హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో అపార్ట్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ కాకుండా ఇంకొక కామన్ విషయం అందరికీ బాగా యూజ్ అయ్యే ఒక కామన్ విషయం చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే మందికి ఒక మన మిడిల్ క్లాస్ పీపుల్స్ లో చాలా మందికి ఏంటంటే ఒక డ్రీమ్ ఏంటయ్యా అంటే గోల్డ్ కొనడం. గోల్డ్ చిన్న పెద్ద అని తేడా లేకుండా గోల్డ్ అయితే కంపల్సరీ అందరూ తీసుకోవాలనుకుంటారు. సో ఇటువంటి గోల్డ్ ఇప్పుడు ఒక భారీ షాక్ ఇవ్వబోతుంది అనమాట. అంటే జిఎస్టి వాళ్ళు ఇచ్చిన జిఎస్టి కమిట్మెంట్స్ ప్రకారం గోల్డ్ రేటు తగ్గాలి. బట్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన అనాలిసిస్ వీటి ప్రకారం అయితే గోల్డ్ రేటు అమాంతం పెరిగే అవకాశం ఉంది. అసలు కొనలేరు, ఒక సాధారణ మనిషి గోల్డ్ కొనే స్టేజ్ దాటిపోతుంది. సో ఏంటో ఒకసారి చూద్దాం. సో మనందరికీ తెలుసు, ఒక లేడీస్కి అయితే ఎక్స్పెషల్లీ లేడీస్కి ఫేవరెట్ అండ్ ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది అన్న వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఎక్స్ట్రీమ్లీ గోల్డ్. సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ మార్కెట్ తర్వాత రియల్ ఎస్టేట్ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టబుల్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే సో గోల్డ్ అనమాట. కామన్ మ్యాన్ దగ్గర నుండి కార్పొరేట్ దాకా చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ ట్రేడింగ్లో కూడా కమోడిటీ స్పాట్స్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే సో యుఎస్లో జరుగుతున్న విషయాలు, ఈ గోల్డ్ మ్యాన్ సాచ్ అనే ఒక కంపెనీ ఉందండి. సో ఈ కంపెనీ ఏంటంటే మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అనమాట. ఇది న్యూయార్క్ సిటీలో ఉంటుంది. సో యాక్చువల్గా ఈ కంపెనీ ఏం చేసింది అంటే రీసెంట్గా ఈ గోల్డ్మ్యాన్ సాచ్ అన్న కంపెనీ రీసెంట్గా ఎనాలసిస్ చేసి గోల్డ్ రేటు ఫ్యూచర్లో ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ కొనడం బర్డెన్ అయిపోతుంది అని చెప్పేసి ఎస్టిమేషన్ ఇచ్చారు. ఆ ఎస్టిమేషన్ ఎంత అంటే సో అప్ టు ఈ ఇయర్ ఎండింగ్కి అంటే నెక్స్ట్ 2026 బిగినింగ్ కల్లా గోల్డ్ అప్రాక్సిమేట్లీ అంటే 2026 కానీ 27 ఒక 1 ఇయర్ గ్యాప్ పీరియడ్లో ఇది 1,00,000 నుండి 1,50,000కు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. సో దానికి రీజన్ ఏంటయ్యా అంటే వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటయ్యా అంటే ఫస్ట్ ఇష్యూ వచ్చి ట్రంప్. సో ట్రంప్ గారు చేస్తున్న ఈ ప్రాసెస్లు దీనివల్ల ఏమవుతుంది అంటే సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన రూపాయి ఏదైతే ఉందో అది అంటే ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆయన టారిఫ్లు పెంచడం వీటి వల్ల మన రూపాయి వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఎస్పెషల్లీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే రూపాయి వాల్యూ తగ్గితే గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. రీసెంట్గా నిన్న యుఎస్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఈ ఐటీ కంపెనీస్, సో యుఎస్లో ఉన్న టాప్ ఐటీ కంపెనీస్ అన్నిటికీ ఒక మీటింగ్ అరేంజ్ చేసేసి వాళ్ళతో మళ్ళీ యుఎస్లోనే రీఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. సో రీఇన్వెస్ట్మెంట్ చేపించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగి డాలర్ ప్రైస్ పెరగడం వల్ల కంపేరింగ్ విత్ డాలర్ సో ఇండియన్ కరెన్సీ అనేది రూపీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఈ రూపీ వాల్యూ తగ్గిపోయే కొద్దీ సో ఇండియా గోల్డ్ రేట్ అనేది పెరుగుకుంటూ పోతుంది. మరి ఇటువంటి టైంలో గోల్డ్ కొనాలి అనుకోవడం అనేది చాలా బిగ్గెస్ట్ మిస్టేకే అవుతుందన్నమాట. ఎందుకంటే మరి ఒక కామన్ మ్యాన్కి గోల్డ్ కొనడం కాదు, బరువు అయిపోతుంది. సో 1,50,000 అంటే స్టాక్ మార్కెట్లో ఈ గోల్డ్ని మనం ఔన్స్తో కొలుస్తామండి. సో ఇది కనుక ఇలాగే కంటిన్యూ అయితే ఇట్స్ అన్ టఫెస్ట్ థింగ్ టు బై గోల్డ్ అనమాట. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనకి గోల్డ్లో జిఎస్టీ రీసెంట్గా జిఎస్టీ అనేది స్లాబ్ తగ్గించారు. సో ఇది 28 నుండి ఈ 5, 12, 18, 28 స్లాబ్స్ నుండి 5, 18 స్లాట్స్కి గోల్డ్ తగ్గించారు. ఈ గోల్డ్ స్లాట్స్లో తగ్గించిన దీని మీద ఉండే మజూరీ అంటారు, అంటే తరుగు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. సో అందుకే వీటి మీద ఈ వెండి మీద కానివ్వండి, బంగారం మీద కానివ్వండి 3% జిఎస్టీ అలాగే ఉంటుంది. కన్ఫామ్గా వీటి మీద జిఎస్టీ అలాగే ఉంటుంది. దీని మీద అయితే జిఎస్టీలో ఎటువంటి మార్పు ఉండదు. బట్ విషయం ఏంటి అంటే సో ఆల్మోస్ట్ అతి త్వరలో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈజీలీ ఇట్ కెన్ బి రీచ్ 1,00,000 నుండి 1,50,000. ఎందుకంటే లాస్ట్ 2-3 సెషన్స్లోనే 90 నుండి 96,000 దాకా, అంటే ఒక కపుల్ ఆఫ్ లాస్ట్ వీక్లోనే బీభత్సంగా పెరిగిపోయింది అనమాట. గోల్డ్ రేటు చాలా బీభత్సంగా పెరుగుతుంది. అంటే రూపాయి బలహీనం ఎంతైతే బలహీనపడుతుందో గోల్డ్ అంత పెరుగుతుంది. సో జాగ్రత్తగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సో బెటర్ థింగ్స్ ఏంటి అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి. సో
కమోడిటీస్ మార్కెట్లో గోల్డ్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో దాన్ని మీరు బేస్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు, రైట్. ఇంకా అలాగే మన యూట్యూబ్ కామెంట్స్కి కొంచెం ఈరోజు వీడియో ఎర్లీగా చేస్తున్నాను, కామెంట్స్ క్లియర్ చేస్తాను. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రోహిణి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు సార్ నేను బిఎస్సి షేరు ఎఫ్ అండ్ సెప్టెంబర్ ఎంతలో తీసుకోవాలి సార్? ఎఫ్ అండ్ సెప్టెంబర్లో బిఎస్సి వద్దండి. నేను ఆల్రెడీ నిన్న క్లియర్గా చెప్పాను. మీరు తీసుకోవాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ తీసుకోండి, మారుతి సుజుకి. అవి క్లియర్గా మీకు ఈరోజు ప్రాఫిట్స్ వచ్చినాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. నేను అది గ్రూప్లో కూడా ఇచ్చాను, వచ్చినాయి కూడా. సో బిఎస్సిని అయితే నేను సజెస్ట్ చేయను ఎఫ్ అండ్ వాటి. సో సాయి వర్మ గారు ఐ జస్ట్ బైడ్ బిహెచ్ఈఎల్ 211, బిహెచ్ఈఎల్ 211 దగ్గర కొన్నారు. సో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. సో కంపెనీ అయితే మంచిదే అండి 211 దగ్గర. ఓకే, క్వాంటిటీ కూడా మెన్షన్ చేసి ఉంటే మంచిది, పర్వాలేదు, వెయిట్ చేయొచ్చు. వెయిటింగ్ పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, డిఫెన్స్ కంపెనీలో. ఇప్పుడున్న కరెక్ట్ సిచ్యువేషన్లో డిఫెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్. సో లాంగ్ టర్మ్ బెస్ట్ స్టాక్ ఇప్పుడు స్వింగ్లో అయితే బిఎస్సి ఉంది, లేదు అంటే హాల్ తీసుకోండి. ఇవి రెండు మంచి బెస్ట్ స్టాక్స్ అండి. చల్లారావు గారు ఓలా షేర్ నేను 40లో తీసుకున్నాను, ఈరోజు సెల్ చేశాను సార్. గుడ్ అండి. సో మంచిది. నేను చాలా రోజుల క్రితం కూడా ఓలా చెప్పాను, మైట్ బెనిఫిట్ అయింది. సో హాయ్ సార్, డిక్సన్ తీసుకోవచ్చా? సో లింగారెడ్డి గారు డిక్సన్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో పార్ట్లో భాగంగా ఈ డిక్సన్ టెక్నాలజీ కంపెనీస్ని, అంటే ఈ ఐటీ చిప్స్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన సెమీ కండక్టర్స్కి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో వీటికి డిమాండ్ ఉంది. బట్ ఇప్పుడు నా సజెషను ఇది పెరిగినా ఇంకొక 1000-2000 పాయింట్లే రూపాయలే. సో 16,000 ఆ రేంజ్కి వస్తే తీసుకోవడం అయితే బెటరు. సో రిస్క్ టేకింగ్ అండి. కంపెనీ అయితే నెంబర్ 1 కంపెనీ. మీరు కొంచెం అటు ఇటు ఫ్లక్చువేషన్ అయినా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. నా సజెషన్ 16,000కి వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. నెక్స్ట్ అశోక్ గారు 40% జిఎస్టీ వెహికల్స్ ప్రీమియం సెక్టార్ ఇవి, కానీ వాటి మీద గతంలో సెస్ కూడా ఉండేది. ఇప్పుడు ఈ సెస్ తీసి వేశారు. సో కనుక వాటి మీద కూడా 3-10% వరకు తగ్గిపోతుంది. ఒకసారి వీడియో చేస్తాను చెప్ప. సో అవునండి, ఖచ్చితంగా అది కూడా తగ్గుతుంది, రైట్. సో సునీతారెడ్డి గారు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. టమ్కిన్ ఇండియా షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ చెప్పారు ఓలా ఎలక్ట్రికల్ గురించి 50 దగ్గర మంచి మూవ్ వచ్చింది, బట్ నేను చేయలేదు. సో టమ్కిన్ ఓకే అండి, హోల్డ్ చేయొచ్చు. గుడ్ లక్ షేర్ గురించి చెప్పండి సార్. యావరేజ్ 1100 దగ్గర 5 షేర్స్ తీసుకున్నాను. గుడ్ లక్ ఇండియా. సో యాక్చువల్గా బెటర్ టు సెల్ అండి, బెటర్ టు సెల్ గుడ్ లక్ ఇండియా. అరౌండ్ మీరు దీన్ని మాత్రం 1220 రూపీస్ మాత్రం మ్యాండేటరీగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1220 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో ఫిరోజ్ మెహతా, చాలా రోజుల తర్వాత ఫిరోజ్ ఖాన్ గారు పేరు నేను చదివాను, రైట్. సో వన్ ఆఫ్ మై డియర్ స్టూడెంట్, రైట్. సో ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే సార్. గోల్డ్ స్టార్ స్టాక్ గురించి చెప్పండి. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది గుడ్ పెన్నీ స్టాక్ అండి. సో గోల్డ్ స్టార్ స్టాకు మంచి పెన్నీ స్టాక్ అండి. గోల్డ్ స్టార్ పవర్ లిమిటెడ్. సో పెన్నీ స్టాక్ 9 రూపీస్ 15 దగ్గర ఉంది. సో విషయం ఏంటి అంటే ఇది హైకి వెళ్ళి లోకి వస్తుంది, అంటే 19కి వచ్చింది, కొనొచ్చండి. పెన్నీ స్టాక్స్లో అయితే కొనొచ్చు, బట్ వెయిటింగ్ పీరియడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అందరూ బై మిస్టేక్లో కూడా గోల్డ్ స్టార్ అనగానే బంగారానికి సంబంధించింది అనుకోవద్దు. ఇది బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. సో ఖచ్చితంగా మీరు కొనుక్కోవచ్చు, ఎందుకంటే బ్యాటరీస్కి ఆటోమొబైల్లో ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే వితౌట్ బ్యాటరీ ఈవీ వెహికల్స్ వచ్చినా వచ్చినా కూడా బ్యాటరీ ఎసెన్షియల్ అయితే కంపల్సరీ. సో అందుకే గోల్డ్ స్టార్ పవర్ అనేది బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. మంచి స్టాక్ని సజెస్ట్ చేశారు ఫిరోజ్ ఖాన్ గారు. సో అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాను సార్.
నాగభూషణం గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. లక్ష్మి గారు సార్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇప్పుడు బై చేయొచ్చా? సో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 300 చెయ్యకపోతేనే మంచిదమ్మా. ఎందుకంటే ఒక 50 రూపీస్ కోసం మీరు రిస్క్ చేయడం కరెక్ట్ కాదు. అరౌండ్ ఇది ఫాల్ మూమెంట్లో ఉంది. అంటే మీరు అరౌండ్ ఇది బై చేయాలి అంటే 315 అబోవ్ కొన్నారనుకోండి, 345 మీకు హైయెస్ట్ టార్గెట్. ఒకవేళ వెయిట్ చేస్తే కనుక 265 దగ్గర ఆ రేంజ్కి వస్తే 265, లేదంటే అట్లీస్ట్ 225 రేంజ్కి వస్తే బ్రహ్మాండంగా కొనవచ్చు. ఈ మధ్యలో అయితే సజెస్టబుల్ కాదు. ఈ ప్రైస్లో వేరే స్టాక్స్ కొనుక్కోండి. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. తిరుపతి శివ గారు హాయ్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎలికాన్. ఎలికాన్ ఇంటర్నేషనల్. సో నేను మీకు చెప్తుంటాను కదండి, ఈ కంపెనీ స్టెప్స్ ఉన్న కంపెనీస్ కొనొద్దు అని. ఎందుకు అంటే కొనేటప్పుడేమో వీళ్ళు ఇలా పెంచుకుంటూ పోతారు, తగ్గేటప్పుడేమో సెల్లర్స్ ఉండరు అనమాట. మీరు ఈ స్టాక్ని అమ్ముకోలేరు. సో ఇటువంటి స్టాక్స్లో రిస్క్ ఫ్యాక్టర్ చాలా హెవీగా ఉంటుంది. సో ఇటువంటి స్టెప్స్ ఉన్న వాటిని మాత్రం మీరు టచ్ చేయొద్దు, దయచేసి టచ్ చేయొద్దు. ఎందుకంటే బీజీడిఎల్లో, తర్వాత నిన్న చూపెట్టిన స్వాన్ ఎనర్జీ, సో ఈ ఎలికాను, ఇవన్నీ కొన్ని ఆ, కొన్ని ఉంటాయండి. ఏంటి తులసి తులసి జనరల్గా ఏంటంటే గంజాయి తోటలో తులసి మొక్క ఉన్నట్టు ఇక్కడ ఏంటంటే తులసి తోటలో కొన్ని కొన్ని ఇట్లాంటివి ఉంటాయి, చూసుకోవాలన్నమాట. సో అటువంటివి డ్రగ్స్ వాటికి దూరంగా ఉండాలి, ఇటువంటి స్టాక్స్ కూడా చాలా దూరంగా ఉండాలి. రైట్. సో నెక్స్ట్ నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రిడిక్షన్, వెల్కమ్ అమ్మ. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ యువర్ ప్రిడిక్షన్స్ ఆర్ కరెక్ట్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. బీటెక్ గారు మధు గారు హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజులైంది వీడియోస్ చూడక, హెల్త్ ప్రాబ్లం వల్ల. అయ్యో జాగ్రత్త, టేక్ కేర్ అండి. మధు గారు జాగ్రత్త, హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్. వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు, మీ ఆరోగ్యం జాగ్రత్త. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. బాగున్నాను సుధీర్ గారు, మీరు ఎలా? ఐ హోప్ ఆల్ ఆల్ యు ఆర్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ ఎఫర్ట్స్, థ్యాంక్ యూ అండి. విష్ యూ ఏ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అందరికీ టీచర్స్ డే విషెస్ అండి. ముందే చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ ఈరోజు గ్రూప్లో, మన ప్రీమియం గ్రూప్లో అయితే ఏంటి అందరూ కూడా, సో ఆల్మోస్ట్ అందరూ ఇక కంటిన్యూస్గా మన స్టూడెంట్స్ అందరూ విషెస్ చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమున్నా సరే ఓకే, మనం ట్రైనింగ్ ఇచ్చాం, మన దగ్గర తీసుకున్నారు, ఫాలో అవుతున్నారు, ఇది ఓకే. బట్ ఎప్పటికీ కూడా మనకి ఉన్న ఫస్ట్ టీచర్ ఎవరంటే పేరెంట్సే అండి. సో ఎట్టి సిచ్యువేషన్లో కూడా సో పేరెంట్స్ హ్యాండ్స్ని వదలొద్దు. సో దే ఆర్ ద రియల్ టీచర్స్ ఫర్ అవర్ కెరియర్స్. సో థింగ్ ఏంటి అంటే లైఫ్లో మన అంటే చాలామంది టీచర్స్ వస్తుంటారు. ప్రతి టీచర్ కూడా వాళ్ళు మన కెరియర్ని మౌల్డ్ చేయడానికే వస్తారు. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ, సో ఎడ్యుకేషన్లో కానివ్వండి, స్కూల్స్ దగ్గర నుండి కానివ్వండి, ప్రతి టీచరు స్వార్థం లేకుండా పనిచేసే వాళ్ళు, వాళ్ళ కెరియర్ని సాక్రిఫైస్ చేసి మనకి గ్రోత్ చూపెట్టాలనుకుంటారు. సో అటువంటి టీచర్స్ ప్రతి ఒక్కళ్ళకి సో హ్యాపీ టీచర్స్ డే అండి. సో అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ కామెంట్స్, ఎందుకంటే పేరు పేరున చదవలేను. సో చాలామంది మన గ్రూప్లో చాలామంది విషెస్ పెట్టారు. సో ఫొటోస్తో సహా రాజశేఖర్ గారు, సో రోహిణి గారు, సో ఇలాగా చాలామంది, సో ఒకళ్ళు కాదు చాలామంది పెట్టారు. అండ్ ఎస్పెషల్లీ రాజశేఖర్ సో బిర్యానీ లవర్ అనమాట. దీన్ని చెప్పాలబ్బా, నేను బిర్యానీని మిస్ అవుతున్నాను, కామెంట్ ఎక్కడో పెట్టావు. సో అందరికీ లక్ష్మీనారాయణ గారు, శ్రీకాంత్ గారు, రవి గారు, నరేష్ గారు, నూకరాజు గారు, నవీన్ గారు, అమరేశ్వర్ గారు, లక్ష్మి గారు, సుధీర్ గారు, జయకృష్ణ గారు, భవానీ గారు. సో ఇలా చదువుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుతుంటుంది. రైట్. సో ఈరోజు కూడా టీచర్స్ డే అని ఏం ఆపలేదు, మనం ప్రిడిక్షన్స్ ఇస్తూనే ఉన్నాం. అదిగో మన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూనే ఉన్నారు. సో చూసుకోండి. సో నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ కూడా హిట్ అయినాయి, చెక్ చేసుకోండి. ఇదిగోండి. సో జూన్ బ్యాచ్ వాళ్ళు 8,456 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో అందుకే చెప్తాను కోర్స్ నేర్చుకోవాలి అని. సో ఫైనాన్షియల్గా సార్ ఏ ఫీల్డ్లో గురువు ఉన్నా లేకపోయినా ఒక
ఒక 3 ఫీల్డ్స్లో మాత్రం గురువు ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఫస్ట్ బేసికల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మన పేరెంట్స్ని వాళ్ళు మనకు ఆ ఫీల్డ్లో టీచర్స్ని అరేంజ్ చేస్తారు. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఉండాల్సిన గురువు దేంట్లో అంటే ఫైనాన్షియల్స్లో అండి. ఎందుకంటే మీకు అందరూ చెప్తుంటారు ఆరోగ్యం అది ఇది అని. హెల్త్ పరంగా మీకు ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆరోగ్యం కాపాడుకోవాలి, దాన్ని కాదండం లేదు. సో మెడికల్ పరంగా గురువులు అంటూ ఎవరు ఉండరు. వాళ్ళు ఎప్పటికీ గురువులే, డాక్టర్స్ డైరెక్ట్గా మనం వెళ్తే క్యూర్ చేసేస్తారు. సో వా ఇటువంటి వాళ్ళని అంటే వాళ్ళు అల్టిమేట్ అనమాట, డాక్టర్స్ అల్టిమేట్. సో ఎటువంటి సిచ్యువేషన్లో ఏమున్నా మనం బయటికి రావాలి అంటే మీకు కావాల్సింది మనీ అండి. వితౌట్ మనీ దేర్ ఈజ్ నథింగ్ అనమాట, నథింగ్ రెస్పెక్ట్. 100లో ఒకళ్ళో ఇద్దరు 1 or 2% పీపుల్స్ మాత్రమే లక్కీ పర్సన్స్ ఉంటారు. ఎర్నింగ్స్ లేకపోయినా సర్వే అవుతూ ఉంటారు. అందరికీ అలా ఉండదు, రైట్? అంటే ఏదో ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ సంపాదించిన ఆస్తులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళకి అలా ఉండదు. అందుకే అటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫైనాన్షియల్ గురువుని క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఫైనాన్షియల్ గురువు అని ఎప్పుడూ చెప్పను. ఈ ఫైనాన్షియల్ ఫీల్డ్లో మీకంటూ ఒక మెంటర్ ఉండాలి. ఆ మెంటర్ కోసం ఖచ్చితంగా మీరు ఈ స్టాక్ మార్కెట్ లాంటి కోర్సెస్ నేర్చుకోవాలి. అసలు ఎసెన్షియల్ అండి, తెలుసుకోవాలి, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. మంచి డిసిషన్గా ఈ గురు పౌర్ణమి రోజు మీరు ఈ ట్రైనింగ్స్ ఏదైనా ఉంటే నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ అక్టోబర్కి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మీరు ట్రైనింగ్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు డీటెయిల్స్ షేర్ చేస్తాను. 1 minute. యా యా అక్టోబర్ 1న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ ఓన్లీ మీకు 5 మెంబర్స్కే ఉంటుంది, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది. 5 మెంబర్స్ అంటే గంటకు ఒక బ్యాచ్ ఉండదు అనమాట, ఒకే బ్యాచ్ విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే మీకు ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది లాంగ్ నుండి వచ్చే వాళ్ళకి. ఆ ఫుడ్ అకామిడేషన్ అంటే బయట ఏదో ఉండదు, మనతో పాటు మనం తినే ఫుడ్డే ఉంటుంది. ఈ 5 మెంబర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఇక్కడ మేము చేసుకుంటూ మీకు చూపెడుతూ చేపిస్తూ ఉంటాం, రైట్? ఇక్కడ మీకు 100% జాబ్ అసిస్టెన్స్ ఉంది. అదే చెప్తున్నాను, ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో చాలా జాబ్స్ ఉన్నాయండి, చాలామందికి తెలియదు. ఏంజిల్ వన్, గ్రో, మోతీలాల్ ఓస్వాల్, ఇంకా ఫైనాన్షియల్ కంపెనీస్ ఇందాక చెప్పిన గోల్డ్మ్యాన్ సాచెస్ కానివ్వండి, చాలా మోర్గన్ స్టాన్లీ, పెద్ద పెద్ద కంపెనీ లక్షల జీతాలు ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. అటువంటి వాటిలో మీరు NISM, సెబీ, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, సెబీ లాంటివి ఎగ్జామ్ రాసేసి క్రాక్ చేసేసి కెరియర్ని సెట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మీరు ఏదైనా ఫీజు ఇక్కడ పే చేసేది ఉంటే అది ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు ఇందాక చూశారు కదా, ప్రీమియం గ్రూప్లో యాడ్ చేస్తాము. అందులో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీసెస్, ప్రిడిక్షన్స్ ఇస్తాము. ఒకవేళ మీరు ఇప్పుడు అక్టోబర్ బ్యాచ్లో జాయిన్ అయితే అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. దేర్ ఈజ్ నో ఫీజ్ ఫర్ దట్. దానికి ఫీజు ఉండదు, ఎటువంటి ఫీజు ఉండదు. ఎవరైతే ఫైనాన్షియల్గా బాగుండాలి, కెరియర్ బాగుండాలి, ఈ ఫీల్డ్లో సస్టైన్ అవ్వాలి, ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వండి. అక్టోబర్ 1 బ్యాచ్కి స్లాట్ బుక్ చేసుకోండి. నేను ఒక్క విషయమే చెప్తానండి, చాలామంది ఏంటంటే కాల్ చేస్తుంటారు, ఎంక్వైరీ చేసి వదిలేస్తుంటారు. నేను వాళ్ళని తప్పుగా అనను. స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అంటే అది మీరంటేనో నేను పిలిస్తేనో జరగదు. అది పెట్టి పుట్టి రాసి పెట్టి ఉంటే మీ అంతట మీరే వెతుక్కుంటూ వస్తారు, గుర్తుపెట్టుకోండి, రైట్? ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది, ఇది 13th సెంచరీలోనే ఆమ్స్టర్డామ్లో స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం, రైట్? మన తాతలు కొన్ని తరాలు వెళ్ళిపోయినాయి, వాళ్ళెవ్వరూ నేర్చుకుంది ఇప్పుడు వీడియో రూపంలో మీ ముందుకు వస్తుంది అంటే ఇది మీకు హింట్ ఇస్తుంది, బాబు నువ్వు ఇది నేర్చుకుంటే నీ కెరియర్ బాగుంటుంది అని ఒక హింట్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నగారికి, మీ తాతగారికి వీళ్ళు స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో ఉండుంటే మీరు అసలు 100% నేర్చుకోరు, రైట్? ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఇన్వైట్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేయండి. ఎందుకంటే చాలామంది పెద్ద వాళ్ళకు కూడా తెలియదు దీని గురించి. ఒకటి మీరు వెతుక్కుంటూ వచ్చారంటే డ్యామ్ షూర్ స్టాక్ మార్కెట్ మిమ్మల్ని పుల్ చేస్తుంది. అది పుల్ చేస్తే వచ్చేయండి, నేర్చుకోండి. నేర్చుకోకుండా మాత్రం
ఎవరో చెప్పారు స్టాక్ మార్కెట్ గురించి ఎవరో చెప్పారని పెట్టేసి మాత్రం డబ్బులు రిస్క్ చేయొద్దు. సో దట్స్ ద వరస్ట్ సినారియో అనమాట. అందుకే జాగ్రత్తగా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. ట్రేడింగ్ నేర్చుకోండి, లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. మీకు ఎవరైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే డైరెక్ట్గా మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఎన్ని డౌట్స్ అయినా రాయండి. రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఎన్ని డౌట్స్ పెరిగినా ప్రతి డౌట్కి ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా తప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు, చేసి వాళ్ళ ఫండ్ స్టక్ అవ్వకూడదు. ప్రతి తెలుగు వాళ్ళు ఆ ట్రేడింగ్ చేయాలి అన్నదే మన ఉద్దేశం. వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలన్న ఉద్దేశంతో మీకు కుదరకపోతే మీ ఇంట్లో మీ పిల్లల్ని కానివ్వండి, లేదంటే మీ తమ్ముళ్ళని కానివ్వండి, ఖాళీగా ఉన్న ఎవరికైనా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న ఎవరైనా సరే వాళ్ళను పంపించి చాలా జాబ్స్ ఉన్నాయి, మనమే ఇప్పిస్తామండి, నో డౌట్. సో మేమే సపోర్ట్ చేస్తాం జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, గుడ్ పాయింట్స్ గుడ్ ప్యాకేజ్తో కూడా. సో యూటిలైజ్ చేసుకోండి ఎనీవే. సో మీకు నచ్చితే 9505003433 ఈ నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది, రైట్. మిగతా వాళ్ళలాగా వందల మందికి తీసుకొని ఇలా ఉండదు. లైఫ్ లాంగ్ సర్వీసెస్ ఉంటుంది. మీకు కోర్సు నచ్చకపోతే మీ ఫీజు మీకు రీఫండ్ చేసేస్తాం, గుర్తుపెట్టుకోండి. దెర్ ఈస్ నో ఫోర్స్ అట్ ఆల్, రైట్. ఇటువంటి ఫెసిలిటీస్ అయితే ఎవరికి ఉండవు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.